మెదక్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2 చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. నర్సాపూర్, అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల ఓట్ల లెక్కించనున్నారు. ఇక బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది. పటాన్చెరు సెగ్మెంట్లో 18 టేబుళ్లు, గజ్వేల్ సెగ్మెంట్లో 15 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మిగతా 5 నియోజకవర్గాలకు 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్లో మొత్తం 147 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మెదక్ స్థానానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర తాజా పరిస్థితి మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను మొత్తం 18,28,000 ఓటర్లకు గాను 78% పోలింగ్ నమోదైంది. 13,72,800 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో 44 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వాళ్ళ భవిష్యత్తు ఈ రోజు కౌంటింగ్ లో తేలబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. మెదక్ పార్లమెంట్ కు సంబంధించి నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటు నర్సాపూర్ లోని గురుకుల స్కూల్లో ఈ కౌంటింగ్ 2 కేంద్రాల్లో జరగబోతూ ఉంది. నర్సాపూర్ లోని అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగబోతుంది. అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి 8 టేబుల్ వేయడం జరిగింది. గజ్వేల్కి సంబంధించి 15 టేబుల్, మిగతా 5 నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేయడం. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గము కౌంటింగ్ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా అన్ని రకాల ఏర్పాటు కూడా పూర్తి చేశారు. పటాన్చెరుకు సంబంధించిన ఫలితం 23 రౌండ్లలో రాబోతుంది. నర్సాపూర్, గజ్వేల్ 22 రౌండ్లలో లెక్కించబోతున్నారు. సంగారెడ్డి 21 రౌండ్లు, మేదకు, సిద్దిపేట 20 రౌండ్లు, దుబ్బాక ఫలితం తొలిగా రాబోతుంది. ఎందుకంటే 19 రౌండ్లలోనే దుబ్బాక ఫలితం తేలబోతూ ఉంది. దుబ్బాకకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ 19 రౌండ్లలో వెలువడబోతున్నాయి. మొత్తానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ గానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన సర్వీస్ ఓట్ల లెక్కింపు కూడా ముందుగా జరగబోతుంది. ఈ ఎలక్షన్లకు సంబంధించి మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 14,297 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. దీనికి సంబంధించి 2 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతుంది. పోస్టల్ బ్యాలెట్ ను, సర్వీస్ ను 2 రౌండ్లు లెక్కించబోతున్నారు. పూర్తిగా వీటిని సీసీటీవీ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీటీవీలో వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా చూడబోతున్నారు. దీనికి సంబంధించి సుమారుగా 199 కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది టీఎస్పీలు, 15 మంది సీఏలు, 40 మంది ఎస్ఐలతో కూడి దాదాపుగా 650 మంది ఈ కౌంటింగ్ కోసం ఈ రోజు విధుల్లో ఉండబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవీఎంలు గానీ, అదేవిధంగా వీవీప్యాట్లకు సంబంధించి ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే వెంటనే పరిష్కరించేందుకు దానికి సపరేట్ వింగ్ ను కూడా ఏర్పాటు చేయాలని మరికొద్ది సేపట్లో కౌంటింగ్ జరగబోతుంది. మొదటగా పోస్టల్ కౌంటింగ్ జరిగిన తర్వాత ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అధికారుల సమక్షంలో ఓపెన్ చేయబోతున్నారు. శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.